అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. నేనున్నా నీ తోడుగా 5వ భాగము. రచయిత వనజ గారు. ఇదేంటి ఎవరబ్బా ఈ అమ్మాయి? సమీర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ సమీర్ వైఫ్ కదా! ఊరు నుండి వచ్చినట్టుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ లక్కీ గర్ల్‌ని అనుకొని తాగుతున్న కాఫీ కప్పు లోపల పెట్టేసి దుపట్టా వేసుకొని సమీర్ ఇంటి వైపు వచ్చేసింది నీత. मुन्ना, क्या करता है बेटा तू? मैं जिसने बार बोला तुझको मुझे మున్నా నహీ మత్ బులావో చాచీ అని మొహం సీరియస్‌గా పెట్టుకొని చెప్పాడు మున్నా అలియాస్ జూనియర్ సమీర్. అబ్బా! ఈ పిల్ల రాక్షసుడు వాళ్ళ నాన్నకన్నా దారుణంగా ఉన్నాడు. వీడికంటే నా బావే నయ్యం. అయినా వీళ్ళలో ఉంది దాని రక్తం కదా! అనుకుని రేష్మి దగ్గరికి వెళ్ళింది గులాబీ. అత్తా, ఆ గులాబీ నువ్వెందుకు వచ్చావు? ఏమత్తా నా ఇంటికి నేను రాకూడదా అంటూ కళ్ళకి నీళ్లు పెట్టుకుంది గులాబీ. అలా కాదు మా, నువ్విక్కడికి వస్తే మీ నాన్నకి నచ్చదు. అందుకే చెప్తున్నాను అని అంది రేష్మి. మనసులో కోపంగా పైకి బాధగా వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోతుంది గులాబీ. గేటు దగ్గర నీతాని కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయింది గులాబీ. ఇదేంటి ఈ అమ్మాయి ఇందాకే కదా ఊరి నుండి వచ్చినట్టుంది, అప్పుడే ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ సమీర్ దగ్గరికేమో అనుకొని లోపలికి వెళ్ళి రేష్మితో ఏంటంటే మీ కోడలు వచ్చినట్టుంది అని అడుగుతుంది నీత. ఎవరమ్మా? అదే ఆంటీ ఇందాక వెళ్ళింది కదా ఆ అమ్మాయి. మీ కోడలు ఊరు నుండి ఇప్పుడే వచ్చినట్టుంది. అప్పుడే కోపంగా బయటికి వెళ్ళిపోయింది అంది నీత. నా కోడలేంటి ఊరు నుండి రావటం ఏంటి అని అడిగింది రేష్మ. అయ్యో అదే ఆంటీ మున్నా వాళ్ళమ్మ ఇందాక వచ్చినమ్మాయే కదా. మమ్మ తను నాకు చాచి మమ్మ కాదు అని మున్నా అనగానే నీత షాక్ అవుతుంది. రష్మి వైపు చూసింది. అవును నీత, తను మున్నాకి అమ్మ కాదు, మా తమ్ముడు కూతురు గులాబీ. నాకు మేనకోడలవుతుంది. అవునా ఆంటీ? సారీ నాకు తెలీదు కదా. ఇంతకీ మున్నా వాళ్ళ అమ్మ ఎక్కడ ఆంటీ? 3 డేస్ నుండి కనపడట్లేదు. మున్నా తూ అందరు జావ్ అని అరిచింది రేష్మి. ఏం తెలియక అయోమయంగా చూస్తూ నిలబడి ఉంది నీత. బయటో నీత అంది రేష్మి సోఫా చూపిస్తూ. ఆ ఆంటీ చెప్పండి ఆంటీ. మరి మున్నా వాళ్ళ అమ్మ ఏమైంది అని అంది. లేదు తల్లి, తాను మమ్మల్ని అందరినీ వదిలి మాకు అన్యాయం చేసి ఆ అల్లా దగ్గరకు వెళ్ళిపోయింది అంది కళ్ళకు నీళ్లు పెట్టుకుంటూ. నీత షాక్ అయ్యి ఏంటంటీ అంటే సమీర్ వైఫ్ లేదా అని అడిగింది. అవునమ్మా, 3.5 సంవత్సరం క్రితం మున్నాకి 6 నెలల వయసు ఉన్నప్పుడే చనిపోయిందంది. అసలు ఏం జరిగిందా ఆంటీ? సమీర్ వైఫ్ ఎవరు అని అడిగింది నీత. బాధగా సమీర్ పరిస్థితి తలుచుకుంటూ సమీర్ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. ఆరోగ్యం బాగోలేక అప్పటికి సమీర్ 3 సంవత్సరాల పిల్లాడు. రోజు కూలి పనికి వెళ్తూ సమీర్ని పెంచుకున్నాను. ఆ డబ్బులతోనే సమీర్ని చదివించుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఉన్నాను. సమీర్ కూడా నా శ్రమకు తగ్గట్టు చదువుకునేవాడు. అలాగే 10వ తరగతి వచ్చే వరకు నెట్టుకొచ్చాడు. కానీ అంటూ ఏడ్చేసింది రష్మి ఇంకా చెప్పలేక. ఊరుకోండి ఆంటీ అంది నీత కూడా బాధగా. 10వ తరగతి పరీక్షలు రాసి వచ్చే ముందు నేను రోజులాగే కూలి పనికి వెళ్ళాను. ఇటుకలు పై అంతస్తుకు మోసుకు వెళ్లే క్రమంలో కాలు జారి కింద పడ్డాను. దాంతో నా వెన్నుపూస దెబ్బతిని ఇలా కుర్చీకే పరిమితమయ్యాను. దాంతో హాస్పిటల్లో చేర్పిస్తే చాలా ఖర్చవుతుందన్నది. అయినా మళ్ళీ నడుస్తానో లేదో చెప్పలేనన్నారు. నేను పనికి వెళ్ళకపోతే ఇల్లు గడవటం ఏం ఏం కష్టమో, నా కొడుకు ఏం చేస్తాడో అని చనిపోదామని అనుకున్నాను. కానీ తండ్రి లేని వాణ్ణి, తల్లి కూడా లేకుండా అనాథని చేయలేక ఏడుస్తూ ఉన్నాను. మున్నా పరీక్షలకి కూడా వెళ్లకుండా నా దగ్గరే ఉన్నాడు. నా సొంత తమ్ముడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు మా ఇంటి పక్కనే ఉండే అన్వర్ భయ్యా కొంత డబ్బులు ఇస్తే ముందు సమీర్ వద్దని అన్నాడు. కానీ ఊరికే ఏం తీసుకోవద్దులే, నా దగ్గరికి పనికిరా అని చెప్పి ఆ డబ్బుతో నాకు ట్రీట్మెంట్ చేయించి నన్ను బ్రతికించారు. ఆ రోజు పుస్తకం వదిలేసి అన్వర్ భయ్యా దగ్గర పనిచేస్తూ నన్ను చూసుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక టైలర్ కావటంతో సమీర్ కూడా ఆయన దగ్గర టైలరింగ్ నేర్చుకున్నాడు. ఆ క్రమంలోనే అన్వర్ భయ్యా కూతురు మెహబూబాని సమీర్ ఇష్టపడింది. సమీర్ కూడా తనంటే అభిమానం ఉండటంతో అన్వర్ భయ్యా బుద్ధిమంతుడు, గుణవంతుడని సమీర్కి మెహబూబాని ఇచ్చి పెళ్లి చేశాడు. మెహబూబ్ ఇచ్చిన ప్రేరణ, ప్రోత్సాహంతో సమీర్ తానంతట తానే స్వయంగా షాపు మొదలుపెట్టి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించి సంతోషంగా ఉండేవాడు. సంవత్సరంలో మున్నా మా మధ్యకి వచ్చాడు. ఇంకా ఏ దిగులు లేదు అనుకుంటూ ఉన్న సమయంలో మున్నాకి 5 నెలలు ఉన్నప్పుడు యాక్సిడెంట్లో నా కొడుకుని తన కొడుకుని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందమ్మా. నా కోడలితోనే నా కొడుకు సంతోషాలన్నీ దూరమైపోయాయి. ఆ పసికందు పాల కోసం ఏడుస్తుంటే వాణ్ణి చూసి నా కొడుకు కూడా ఏడ్చేవాడు. బ్రతికుండి ఏం లాభం అనిపించింది నాకైతే. మెహబూబ్ చనిపోయిన తర్వాత అన్వర్ భయ్యా కూడా కూతురు పోయిన బాధలో చనిపోయాడు. అన్ని కష్టాలు నా బిడ్డకే రావాలా? ఆ అల్లాకి నా బిడ్డ మీద అంత పగ ఏంటో. తన తండ్రిని దూరం చేశాడు. ప్రాణంలో ఉండే భార్యని దూరం చేశాడు. అన్ని కష్టాలు వాడికే రావాలా?
నా సమీర్ బంగారం అమ్మ. ఇప్పుడు ఉండే సమీర్ వాడు కాదు. ఆ సమీర్ వేరు. నవ్వటమే మర్చిపోయాడు. మున్నా కోసం ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు ఉన్నాడు. నా బిడ్డ బాధ ఎప్పటికి తీరును అంటూ చెప్పటం ఆపేసి రోదిస్తూ ఉంది రేష్మ. అంతా విన్న నీతకి ఎంతకీ ఏడుపాగలేదు. సమీర్, నువ్విలాంటి పరిస్థితిలో ఉన్నావని నాకు తెలీదు. ఎక్కడ ఉన్నావు అని కూడా తెలియకుండా నువ్వే నా సర్వస్వం అనుకొని ఇప్పుడు నీకు పెళ్ళయిందని నీకు దూరంగా ఉన్నా కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావనుకోనే సమీర్. ఇంతవరకు సమీర్ లైఫ్లో తన వైఫ్ ఉందేమో అనుకొని నా హద్దుల్లో నేనున్నాను. ఇక నుండి నా సమీర్ నావాడు, మున్నా నా కొడుకు. నీకు దూరమైన సంతోషాలన్నిటినీ నీకు తిరిగి చేరుస్తాను సమీర్ అనుకొని కళ్ళ నీళ్లు తుడుచుకొని రేష్మ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది నీత. ఆంటీ, నేను ఒక విషయం అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని అడిగింది రేష్మి కన్నీళ్లు తుడిచి తన చెంపల మీద చేతులు వేసి. ఏంటమ్మా అని అడిగింది నీత ఆశ్చర్యంగా. ఆంటీ, నేను సమీర్ని పెళ్లి చేసుకుంటాను. మీ కొడుకు సంతోషాన్ని అన్నీ తిరిగి తెస్తాను. మున్నాకి అమ్మనవుతాను. మీకు ఇష్టమేనా అంది నీత డౌట్గా రేష్మ వంక చూస్తూ. నేను చెప్పిన దానివల్ల నువ్వు ఇలా అంటున్నావమ్మా? అనవసరంగా చెప్పాను. నువ్వు అడగంగానే వద్దమ్మా, నీకు ఇంకా మంచి జీవితం ఉంది అంది రేష్మి. ఆ జీవితం మీ కొడుకుతో కలిసుండాలని అడుగుతుందాంటీ. మీరు చెప్పటం వల్ల నేను సమీర్ని పెళ్లి చేసుకోవడం లేదు. నేను ముందుగానే సమీర్ని ప్రేమించాను. అతని కోసం ఇలా ఏకాంతంగా ఉండిపోయాను అంటూ. ఆంటీ, ఒక్క మాట చెప్పండి. మీకు నేను కోడలుగా నచ్చానా లేదా అని అడిగింది నీత. నీలాంటి బంగారు బొమ్మని ఎవరు వద్దనుకునేది అంది రేష్మి నీత నుదుట మీద ముద్దు పెడుతూ. అయితే ఇక మీరు ఫిక్స్ అయిపోండి ఆంటీ. మీ కోడలు, మీ కొడుకి భార్య, మీ మనవడికి అమ్మ అన్నీ ఈ నీతాశ్రీ అని చెప్పింది నీత పైకి లేచి. కానీ వాడు ఒప్పుకోడు నీత. మీరు మున్నా ఒక మాట మీద చెప్పండి ఆంటీ. ఎలా ఒప్పుకోడో నేను చూస్తాను అంది నీత ఓ లెవెల్లో. దానికి రేష్మి నవ్వి, అలాగే తల్లి, నువ్వన్నా నా కొడుకుని ఒంటరిని చేసి వెళ్ళిపోకు. అలాగని నాకు మాట ఇవ్వు అంది. నీత రేష్మి చేతిలో చెయ్యి వేసి, నా ప్రాణాలు పోయినా నా సమీర్ని వదిలి వెళ్ళను ఆంటీ అని చెప్పగానే రేష్మ మనస్ఫూర్తిగా నవ్వింది. అవునంటీ, మరి ఇంట్లో అక్క అదే మున్నా వాళ్ళ అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదే అని అడిగింది చుట్టూ చూస్తూ. లేదు మా, మున్నాకి ఏమని చెప్పాలో తెలియక సమీర్ మెహబూబ్ ఫోటోని తన షాప్లోనే పెట్టుకున్నాడు. ఇంట్లో ఉంచడానికి ఒప్పుకోలేదు అంది రేష్మి. అంతలో మున్నా బయటకు వచ్చి, క్యా ఫోటో నాని అన్నాడు. నై మున్నా, ఫోటో నై. నీకు ఈ మమ్మ నచ్చింది కదా అంది రేష్మ నీతని చూపిస్తూ. హా నాని అన్నాడు నీత దగ్గరకు వెళ్ళి కాళ్ళు చుట్టేసి. మరి పప్పాకి మమ్మతో షాదీ చేద్దామా అని అడిగింది రేష్మ. నీత కూడా ఏం చెప్తాడా అని మున్నా వంక చూస్తుంది. బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ నీత వంక రేష్మి వంక చూస్తూ ఉన్నాడు మున్నా. అయితే పప్పతో ఈ మమ్మీకి షాదీ చేస్తే మమ్మ నాతోనే ఎప్పుడు ఉంటుంది కదా అని తన డౌట్ అడిగాడు మున్నా ముద్దు ముద్దుగా. హా నాన్న, ఎప్పుడు నీ పక్కనే ఉంటాను, నీతోనే ఉంటాను అని చెప్పింది నీత మున్నాకి ముద్దు పెడుతూ. అయితే నాకు ఓకే అన్నాడు మున్నా నీతని గట్టిగా హగ్ చేసుకుంటూ. సరే ఆంటీ, నేను వెళ్ళి మీకు వంట చేసి పంపిస్తాను అని చెప్పి మున్నాని కిందకి దించింది నీత. అలాగేమా అని నీత అంటుంటే మధ్యలో మున్నా, మమ్మ నాతోనే ఉంటానన్నావుగా, మరి వెళ్తాను అంటున్నావేంటి? మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అన్నాడు మున్నా. ఇప్పుడు కాదులే మున్నా. సరే బోలు, నీకు ఈరోజు ఏం వెరైటీస్ కావాలో చెప్పు, మమ్మ నీకోసం అన్నీ చేస్తుంది అని అడిగింది నీత. మున్నా బాగా ఆలోచించి నీ ఇష్టం మమ్మ అన్నాడు. ఓ అలాగా, అయితే సండే కదా, మంచి బిర్యానీ చేసేనా అంది నీత. ఓకే మమ్మ, నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వస్తాను అన్నాడు. అలాగే మున్నా అని. ఆంటీ, నేను కాసేపు మున్నాని తీసుకువెళ్తాను, పక్కనే కదా అని అడిగింది నీత రేష్మిని. అలాగే అమ్మ, కానీ సమీర్ వచ్చేలోపు తీసుకురమ్మా, మున్నా లేకపోతే సమీరు కోప్పడతాడు అని చెప్పింది రేష్మ. అలాగే ఆంటీ అని తన రూమ్కి తీసుకువెళ్ళి మున్నాని కుర్చీలో కూర్చోబెట్టి బిస్కెట్ ఇచ్చి మున్నాతో మాట్లాడుతూ వంట చేస్తుంది నీత. ఆఫ్ వల్ల ఫుల్గా నిద్రేసి బయటకు వచ్చిన సుమ, హాయ్ బాబు, నువ్వేంటి ఇక్కడ అని అడిగింది. నేనే తీసుకొచ్చానే అంది నీత. ఎందుకు? ఎందుకంటే తను సమీర్ కొడుకు. అంటే నా కొడుకే అంది నీత బిర్యానీ చేస్తూ. అమ్మో, ఆ సమీర్కి మొహం మీదనే పేలాలు పేగుతూ ఉంటాయి. ఇంకా ఈ మున్నాని నువ్వు తెచ్చావని తెలిస్తే పీక పట్టుకుంటాడేమోనే అంది ఆవలిస్తూ సుమ. సుమ మున్నాకి సమీర్ని అనగానే చేతిలోని బిస్కెట్ సుమ మీదకి విసిరేసేయగానే పక్కపక్క నవ్వింది నీత. ఏయ్ ఊరుకోవే అంటూ బిర్యానీ చేయటం కంప్లీట్ చేసి కార్టూన్ పెట్టి మున్నాకి తినిపించింది. రేష్మి కూడా సమీర్ కోసం హాట్ బాక్స్లో తీసుకువెళ్ళి సమీర్ వచ్చేలోపు రేష్మికి కూడా తినిపించేసింది నీత. మళ్ళీ సమీర్ వస్తే కోపడతాడేమో అని. సమీర్ సండే కదా, ఇంటికి వెళ్ళాక ఏదైనా ఆర్డర్ పెడదామా అనుకొని టైం చూసుకొని ఇంటికి బయలుదేరాడు సమీర్. మున్నా, ఆజ్ బిర్యానీ ఖాయేంగే క్యా అని మున్నాని ఎత్తుకొని అడిగాడు సమీర్.
మై ఔర్ నాని కాయా అభి పప్పా తూ భీ కావో అని టేబుల్ మీద పెట్టిన హాట్ బాక్స్ వంక చూపించాడు మున్న. అమ్మీ క్యా హై ఏ సబ్ కుచ్ అని చిరాగ్గా అడిగాడు సమీర్. నాన్న సమీర్, ఓ లడ్కీ బహుత్ అచ్చా హై. నన్ను మున్నని చాలా బాగా చూసుకుంటుంది. తనే చేసింది. నేను మున్నా తినేశాం. నువ్వు కూడా తిను అని చెప్పింది రేష్మి. అమ్మీ చివరిసారిగా చెప్తున్నా. ఈసారి మళ్ళీ ఆ అమ్మాయి మన ఇంట్లోకి వస్తే నేను ఒప్పుకోను అని చెప్పి తినకుండా అలాగే తన రూంలోకి వెళ్ళిపోయాడు. హాయ్ మున్నా, ఆజ్ హమ్ క్యా కరేంగే అని అంది రేష్మ మున్నాతో. మున్నా తన చిన్ని బుర్రతో చైర్ ఎక్కి ప్లేట్లో కొంచెం బిర్యానీ సర్వ్ చేసుకొని సమీర్ రూమ్కి తీసుకువెళ్ళాడు. ముझे नहीं चाहिए అని సమీర్ విసుక్కున్నా కావో పప్పా బహుత్ టేస్టీ హై అని చెప్పి తన చిన్ని చేతులతో సమీర్కి తినిపించాడు. సమీర్ కూడా ఇక కాదనలేక తింటూ తనే మళ్ళీ మున్నాకి కూడా తినిపించాడు. ఆ రోజు సాయంత్రం మున్నా జల్దీ ఆవో అని అరుస్తున్నాడు సమీర్. హా హా ఆవుంగా పప్పా అని బయటకు వచ్చాడు. మున్నా బయట నుండి చూసిన నీత, హాయ్ మున్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అరిచింది తన గేటు దగ్గర నుండి. హా మమ్మా షాపింగ్కి జారా హై అని తుంబి ఆవోనా అని అడిగాడు. నీత సైగతో సమీర్ వంక చూపించగానే మున్నా నేను చూసుకుంటాను అన్నట్టుగా చెప్పి పప్పా మమ్మాని కూడా తీసుకువెళ్దామా అన్నాడు. నహీ మున్నా తూ ఆవో అన్నాడు. పప్పా పాపం అని మున్నా అంటుండగానే పాపం పప్పా మనకు బిర్యానీ చేసి పెట్టిందిగా అంటావంతేగా, సరే రమ్మను అని చెప్పి బండి ఆపాడు. సమీర్ అలా ఆఫ్ చేశాడు. నీత ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని సుమాకి కూడా చెప్పకుండా వచ్చి బండెక్కి కూర్చుంది. చిరాగ్గా మొహం పెట్టి డ్రైవ్ చేస్తూ ఒక షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళాడు సమీర్. కిడ్స్ సెక్షన్లో మున్నాకి చూస్తూ ఉంటే సమీర్ ఇచ్చటివేవీ వద్దు అని చెప్పి నీత సెలెక్ట్ చేసేవి ట్రయల్ చేస్తూ ఉన్నాడు. బుల్లి సమీర్, వీడికి నాకంటే తనే ఎక్కువైందే అనుకుంటూ మీరు చూసుకోండి షాపింగ్ అని చెప్పి ఎదురుగా ఉన్న ఒక చైర్లో కూర్చున్నాడు. సమీర్ని పట్టించుకోకుండా ఇద్దరు ఆ సెక్షన్ని కిష్కింధకాండ చేసేసి 10 జతలు పక్కకు తీశారు. కానీ ఎప్పుడు సైలెంట్గా ఉండే మున్నా నీతతో ఉన్నప్పుడు అల్లరి చేయటం, తనతో ఫ్రీగా ఉండటం సమీర్ చూపు దాటిపోలేదు. అవి బిల్డింగ్కి పంపించమని నీత మున్నా గొడవ పెడుతుంటే వాళ్లతో పాటు లేడీస్ సెక్షన్కి కదిలాడు సమీర్. ఏం తీసుకోవాలి మున్నా అని మున్నాని నీత అడుగుతుంటే మమ్మా అది తీసుకో ఇది తీసుకో అని చెప్తూ ఉన్నాడు మున్నా. అందరూ వీళ్ళనే వింతగా చూస్తుంటే ఒక పెద్దావిడ వచ్చి ఇదిగో బాబు, మీ భార్య పిల్లాడు ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. వెళ్ళి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అంది. నా భార్యనా అనుకుంటూ వెళ్ళి మున్నా జల్దీ సెలెక్ట్ కరో ముझे తోడా వర్కే అని చెప్పాడు సమీర్. సమీర్ అని నీత పిలవగానే సమీర్ చురుగ్గా చూసేసరికి అదే సమీర్ గారు, ఈ 2 శారీస్లో ఏది బాగుంది అని అడిగింది నీత. నీకు ఇష్టం వచ్చింది తీసుకో అని చెప్పేసి బిల్డింగ్ వైపు వెళ్ళిపోయాడు సమీర్. మున్నా డ్రెస్సెస్కి అండ్ నీత శారీకి కలిపి బిల్ పే చేసి బయటకు వచ్చారు. ఈ పేమెంట్ మీరు మొన్నటి నుండి మాకు చేస్తున్న దానికే అండ్ ఇక నుండి మీ పని మీరు చూసుకుంటే మంచిది. మీరు దేనికోసమో ఇంత చేస్తున్నారో నాకు తెలీదు. బట్ మాకు వీలైనంత దూరంగా ఉండండి అని చెప్పేసి మున్నాని తీసుకొని బైక్ స్టార్ట్ చేశాడు సమీర్. సమీర్ అన్నదానికి బాధగా ఉన్నా నో, నేను ఇలా డీలా పడకూడదు అంది. నా సమీరే కదా అనుకున్నది. అక్కడే నిలబడి ఉంది నీత. మీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా, మిమ్మల్ని తీసుకొచ్చింది నేనే కదా, మళ్ళీ నేనే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపే బాధ్యత నాది కూడా అని అంటాడు. వచ్చి కూర్చోండి అని సమీర్ అనగానే సైలెంట్గా వచ్చి కూర్చుంది నీత. ఇంటికి వెళ్ళాక నైట్ ఏదో కాస్త తిని పడుకున్నాడు.